హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధంగా ఉన్న సుదర్శన్. ఇక డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినబడుతున్న మాట. డిజిటల్ అరెస్ట్ చేస్తామని కొంతమంది వ్యక్తులు కాల్ చేసి బెదిరించిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారనే కారణంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ఫోన్ చేయడంతో పాటు చాలా మంది అమాయకులను భయాందోళనకు గురవుతున్నారు. నిజానికి డిజిటల్ అరెస్ట్ అనేది ఉంటుందా? ఒకవేళ చేస్తే ఎలా చేస్తారు? అసలు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. డిజిటల్ అరెస్ట్ అనేది నేటి సైబర్ నేరాల ప్రపంచంలో కొత్తగా పుట్టుకొచ్చిన ఒక మోసపూరిత పద్ధతి. ఇందులో సైబర్ నేరగాలు ప్రభుత్వ అధికారులుగా అంటే పోలీసులు, సిబిఐ, ఈడీ, ఆర్బీఐగా నటిస్తూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు గుంజుతారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనే విధానమే లేనప్పటికీ సైబర్ నేరగాలు ఈ పదాన్ని ఉపయోగించి ప్రజలను మోసం చేస్తున్నారు. సాధారణంగా డిజిటల్ అరెస్ట్ అనేది భౌతికంగా అరెస్ట్ చేయకుండానే బాధితులను మానసికంగా నిర్బంధంలో ఉంచడం. మోసగాళ్లు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్ల ద్వారా బాధితులను సంప్రదించి వారు ఏదో ఒక చట్టవిరుద్ధ కార్యకలాపంలో అంటే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, మనీ లాండరింగ్, మోసపూరిత లావాదేవీలు, బ్యాంక్ ఖాతా దుర్వినియోగం వంటి వాటిలో చిక్కుకున్నారని నమ్మిస్తారు. ఆ తర్వాత కేసుల నుంచి బయటపడాలంటే డబ్బులు చెల్లించాలని బెదిరిస్తారు. ఈ ప్రక్రియలో బాధితుడు మోసగాళ్ల ఆదేశాలను పాటించకపోతే అరెస్టు చేస్తామని, భారీ జరిమానాలు విధిస్తామని, ఆస్తులు జప్తు చేస్తామని బెదిరిస్తారు. డిజిటల్ అరెస్ట్ మోసాలు ఎలా ఉంటాయి అంటే మోసగాళ్లు బాధితులకు కొత్త నెంబర్ల నుండి కాల్స్ లేదా మెసేజ్లు చేస్తారు. ఈ కాల్స్ తరచుగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లేదా ఇతర ప్రభుత్వ సంస్థల నుండి వచ్చినట్లుగా ఉంటాయి. మీ మొబైల్ నంబర్ ఏదో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతోందని లేదా మీ పేరుతో ఏదో పార్సిల్ పంపబడిందని, అందులో అక్రమ వస్తువులు ఉన్నాయని చెప్తారు. తర్వాత వారు తమను తాము పోలీస్ అధికారులు, సిఐడి, ఈడీ లేదా ఆర్బీఐ అధికారులుగా పరిచయం చేసుకుంటారు. కొన్నిసార్లు వారు పోలీస్ యూనిఫామ్ ధరించి వీడియో కాల్స్ కూడా చేస్తారు. వారి వెనుక పోలీస్ స్టేషన్ లేదా ప్రభుత్వ కార్యాలయం ఉన్నట్లుగా దృశ్యాలను సృష్టించి బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తారు. బాధితులు ఏదో కేసులో చిక్కుకున్నారని, వెంటనే డబ్బు చెల్లించకపోతే అరెస్టు చేస్తామని, కోర్టులో హాజరుపరచాల్సి వస్తుందని భయపడతారు. విచారణ పూర్తయ్యేంత వరకు వీడియో కాల్లో ఉండాలని ఫోన్ కట్ చేయకుండా ఆదేశిస్తారు. ఈ సమయంలో బాధితులు ఇంకెవరితో కాంటాక్ట్ అవ్వకుండా చూస్తారు. ఇక బాధితుల వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నెంబర్లు వంటి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తారు. వారికి తెలియకుండానే బాధితులపై ముందే సమాచారం సేకరించి పెట్టుకుంటారు. ఇది మోసగాళ్లకు మరింత నమ్మకాన్ని ఇస్తుంది. ఆ తర్వాత కేసు నుంచి బయటపడాలంటే బెయిల్ కోసం లేదా కేసును మూసేయడానికి భారీ మొత్తంలో డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. డబ్బును సుప్రీంకోర్టు ఖాతాలోకి లేదా ఇతర ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేయాలని చెబుతారు. నిజానికి వాళ్ళు చెప్పే ఆ ఖాతాలు నకిలీ ఖాతాలు. ఈ మొత్తం ప్రక్రియలో మోసగాళ్లు బాధితులను గంటల తరబడి డిజిటల్ అరెస్టులో ఉంచుతారు. వారికి భయపెట్టి డబ్బులు బదిలీ చేయడానికి ఒత్తిడి చేస్తారు. కొన్ని సందర్భాల్లో బాధితులు కొన్ని రోజుల పాటు డిజిటల్ నిర్బంధంలో ఉండిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ మోసాలలో బాధితులు లక్షలు, కోట్లలో డబ్బును కోల్పోతున్నారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును, పొదుపులను కూడా మోసగాళ్లు కాజేస్తున్నారు. మోసగాళ్లు భయపెట్టడం, బెదిరించడం ద్వారా బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతారు. నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు. మోసగాళ్లు సేకరించిన వ్యక్తిగత సమాచారం భవిష్యత్తులో ఇతర మోసాలకు లేదా గుర్తింపు దొంగతనాలకు ఉపయోగించబడవచ్చు. ఈ రకమైన మోసాలు ప్రజలలో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ కార్యకలాపాలపై నమ్మకాన్ని తగ్గిస్తాయి. కొందరు బాధితులు మోసపోయినందుకు సిగ్గుపడి ఈ విషయాన్ని ఇతరులతో పంచుకోవడానికి కూడా సంకోచిస్తారు. ఇది మరింత నష్టానికి దారితీసే అవకాశం ఉంది. డిజిటల్ అరెస్ట్ మోసాల బారిన పడకుండా ఉండడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. అధికారులు ఎప్పుడూ ఇలా చేయరు. నిజమైన పోలీసులు, సిబిఐ, ఈడీ లేదా ఇతర ప్రభుత్వ అధికారులు ఎప్పుడూ ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా బెదిరించరు, డబ్బు డిమాండ్ చేయరు. ఆర్థిక లావాదేవీల గురించి కానీ, వ్యక్తిగత సమాచారం గురించి కానీ అస్సలే అడగరు. ఇలాంటి అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే కాల్ కట్ చేయాలి. భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు, పిన్లు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎవరికి ఫోన్ లేదా ఆన్లైన్ ద్వారా ఎప్పుడూ ఇవ్వకుండా ఉండడం అత్యవసరం కూడా. మోసగాళ్లు పోలీస్ యూనిఫామ్ ధరించి పోలీస్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్ పెట్టి వీడియో కాల్ చేసినా అది నిజం కాదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక డిజిటల్ అరెస్ట్ అనేది డిజిటల్ ప్రపంచంలో నేరస్తులు ఎంచుకున్న కొత్త రకమైన మోసం.
ఈ మోసగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని వారి భయాన్ని ఆసరాగా చేసుకుని డబ్బును కాజేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండడం, సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి ఉండడం ద్వారా ఈ మోసాల బారిన పడకుండా బయటపడవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్.